ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. బీట్రూట్లో మనిషి ఆరోగ్యానికే కాకుండా పండ్ల మొక్కల ఆరోగ్యానికి అవసరమైన సూక్ష్మ స్థూల పోషకాలు అధికంగా కలిగి ఉంటుంది. 85 గ్రాముల బీట్రూట్లో దాదాపు 260 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతుంది. బీట్రూట్లో పొటాషియంతో పాటు పండ్ల మొక్కలకు అవసరమైన ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్ వంటి అతి ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్స్ లభిస్తాయి. బీట్రూట్ ఫర్టిలైజర్ తయారీ విధానాన్ని మనం గమనిస్తే ముందుగా బీట్రూట్ను మాన్యువల్గానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీకి వేయడం వల్ల ఇందులో సూక్ష్మ పోషకాలు నశిస్తాయి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలను 1 లీటర్ వాటర్లోకి వేసి మన చేతులతోనే ఈ ముక్కలను బాగా నలపాలి. ఈ విధంగా నలపడం వల్ల ఇందులోని పోషకాలు వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ అంటే ఒక రాత్రి అంతా వీటిని అలాగే ఉంచాలి. నెక్స్ట్ డే కొద్దిగా ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ను వేరొక పాత్రలోకి వడపోసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా తరిగిన ముక్కలపై వాటర్ యాడ్ చేసుకోవాలి. వడబోసిన మిశ్రమాన్ని 1 లీటర్ బాటిల్ తీసుకొని ఆ లీటర్ బాటిల్లోకి మనము చేర్చుకోవాలి. తర్వాత 5 లీటర్ల క్యాన్ తీసుకొని అందులోకి 1 లీటర్ మనము తయారు చేసుకున్న బీట్రూట్ ఫర్టిలైజర్ను యాడ్ చేసుకోవాలి. అంటే కేవలం 1/2 కేజీ బీట్రూట్తో 5 లీటర్ల న్యాచురల్ బీట్రూట్ ఫర్టిలైజర్ను తయారు చేసుకోవచ్చు. అంటే 1 లీటర్ బీట్రూట్ ఫర్టిలైజర్ 4 లీటర్ల వాటర్ కలిపితే మొత్తం 5 లీటర్ల న్యాచురల్ బీట్రూట్ ఫర్టిలైజర్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి తయారు చేసిన 2 రోజుల్లోగా మనము ఖచ్చితంగా వాడుకుంటే మొక్కలకు ఈ పోషకాలన్నీ అందుతాయి. డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఉన్న వాళ్ళు దీన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు అందించవచ్చు. ఇది జామ మొక్కలకు అందించడం వల్ల ఇందులో లభించే న్యాచురల్ బోరాన్ వల్ల కాయలు తీయగా మంచి సైజు క్వాలిటీ అనేటివి వస్తాయి. ఇది మామిడి మొక్కలకు అందించడం వల్ల ఇందులో లభించే పొటాషియం వల్ల కాండము బలపడి కెనోపీ మోయడానికి అవసరమైన దృఢత్వాన్ని పొందుతుంది. ఇది చీనీ మొక్కలకు అందించడం వల్ల ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్లో ఐరన్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉండడం వల్ల క్లోరోసిస్ అనే వ్యాధి రాకుండా ఉంటుంది. అంటే ఆకులు పచ్చగా మారడం వంటివి లేకుండా ఉంటుంది. పీచువేరు వ్యవస్థ బలపడడానికి ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది అల్లనేరేడు మొక్కలకు వేయడం వల్ల ముఖ్యంగా ఫ్లవరింగ్ టైంలో వేస్తే ఇందులో లభించే జింకు, కాపర్, బోరాన్ వల్ల పూత, పిందె రాలకుండా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి విషయానికి వస్తే ఈ మొక్కలు పొటాషియంను చాలా ఇష్టపడతాయి. దీనివల్ల వేర్లు చాలా బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పొటాషియం లోటును భర్తీ చేస్తుంది. ఇక దానిమ్మ విషయానికి వస్తే దానిమ్మలో కాయలు, పిందె ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల కాయను నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇక చివరిగా మిగిలిన బీట్రూట్ ముక్కలను మళ్ళీ 1 లీటర్ వాటర్లో వేసి 1 డే ఓవర్ నైట్ అలాగే పెట్టి ఇలా 2 టైమ్స్ అంటే మొత్తంగా 1/2 కేజీ బీట్రూట్స్తో 2 దఫాలుగా 5 లీటర్లు ప్లస్ 5 లీటర్లు మొత్తం 10 లీటర్ల బీట్రూట్ ఫర్టిలైజర్ను తయారు చేసుకోవచ్చు. రెండవసారి తయారు చేసిన బీట్రూట్ ఫర్టిలైజేషన్ ఫర్మెంటేషన్ ఎక్కువగా జరగడం వల్ల ఘాటైన వాసనతో బురుగు తేలుతూ ఉంటుంది. ఇది ప్యూర్ న్యాచురల్ ఫర్టిలైజర్ కాబట్టి దీనిని అన్ని రకాల పండ్ల మొక్కలు, కాయగూరలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్కు అందించవచ్చు.